నాకు ఈ నాన్ స్టిక్ ప్యాన్తో అస్సలు అవ్వట్లేదండి. ఎంత మంచి బ్రాండ్ తీసుకున్నా ఇదే వరస. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఇదిగో ఇలా అవుతుంది. దీని మీద దోశ వేసుకొని తింటే అస్సలు మంచిది కాదంటారు. అందుకే ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, ఈరోజు స్టీల్ ప్యాన్ కొనాల్సిందే అని షాపింగ్కి వచ్చేసాను. అబ్బబ్బా, ఎంత బాగున్నాయో! క్యూట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తుంటే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. కానీ అస్సలు టెంప్ట్ అవ్వద్దనుకొని ఓన్లీ స్టీల్ ప్యాన్ మాత్రమే చూపించమన్నాను. ఇది బాగుందనిపించి తీసుకొచ్చేసుకున్నాను. దోశ వేసి చూసేదాకా మనకి ఎక్కడ ఆగుతుంది, వెంటనే ఓపెన్ చేసేసా. ఇది చూసారా, హనీకోమ్ కోటింగ్. దీనివల్ల దోశ అస్సలు స్టిక్ అవ్వదు. స్టీల్ పల్టా యూజ్ చేసిన స్క్రాచ్ కూడా పడదంట. దోశ అయితే వేసేసా, తీసి చూద్దాం ఎలా వస్తుందో. ఓ, చాలా బాగా వచ్చింది కదా. మీకు నాన్ స్టిక్ ప్యాన్తో విసిగొచ్చుంటే స్టీల్ ప్యాన్ తెచ్చేసుకోండి, చాలా బాగుంది.